Very good morning, my dear children. How are you all? I hope you all are safe and secure at home. Stay home, stay safe. ఇంట్లోనే ఉండండి, జాగ్రత్తగా ఉండండి. వెల్కమ్ బ్యాక్. టుడేస్ అవర్ తెలుగు ఆన్లైన్ క్లాస్. Before going to class, we can do small prayer. Eternal God, Creator of all, I firmly believe that I am now in your presence. I adore your divine majesty and ask of you to enlighten my mind that I may know you more clearly and to move my heart that I may love you above all things and my neighbor for your sake me, that I may never in my thoughts, words or deeds offend. ఇంతకుముందు క్లాస్లో మనం సెకండ్ లెసన్ స్నేహబంధాన్ని స్టార్ట్ చేసుకున్నాం. అందులో సగం లెసన్ మనం నేర్చుకున్నాం. ఆ సగం లెసన్ ఒకసారి టూకీగా చెప్పుకున్నాం. అంటే టూకీగా అంటే ఏంటి, మొత్తం ఉన్నది ఉన్నట్టు కాకుండా అయిపోయినా. అక్కడేంటి ఏం జరిగింది, కాకి ఎలుక తాబేలు స్నేహంగా ఉంటున్నాయి. కాకి పేరేమో లఘుపతనకం, ఎలుక పేరేమో హిరణ్యకం, తాబేలు పేరు మందరకం. ఈ మూడు కబుర్లు చెప్పుకుంటూ ఉంటే అక్కడికి ఒక జింక పరుగులు పెట్టుకుంటూ వచ్చింది. అది రొప్పుతూ ఉంది. అయితే అప్పుడేమైంది, కాకి గబొక్కన చెట్టు మీదకి ఎగిరింది, తాబేలు దగ్గరలో ఉన్న మడుగులో దాక్కుంది, ఎలుకబోయి కన్నాలు దాక్కుంది. ఎందుకని, వాటికి ఏమన్నా అపాయం ఉంటదేమో, ఆ జింక పరుగులు పెట్టుకుంటూ వచ్చింది, ఎవరైనా వేటగాడు ఇటు వస్తున్నాడేమో, వాటికి ఏమైనా అపాయం ఉంటదేమో అని మూడు కూడా తప్పించుకుంది. కాసేపటికి కాకి ఏం చేసింది, చెట్టు మీద ఉంది కదా, చుట్టూ పరిసరాలన్నీ చూసింది. మరి ఎత్తు మీద ఉంటే చుట్టూ పరిసరాలు కనపడతాయి కదా. చూసి వేటగాడు వచ్చిన సూచనలు ఏమీ లేవు, అందరూ బయటికి రండి అని చెప్పి కాకి కూడా కిందకు వచ్చి జింకన తాబేలు ఎవరిని అడిగింది, మందరకం. తాబేలు పేరేంటి, మందరకం. మందరకం జింకను అడుగుతుంది, నువ్వెవరివి, నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి అని అడిగింది. అప్పుడు జింక ఏం చెప్పింది, నన్ను చిత్రాంగుడు అంటారు, నన్ను ఒక వేటగాడు తరుముకుంటూ వచ్చాడు, నేను దారి తప్పిటి వచ్చాను, మీరు దేవుళ్ళ నాకు కనిపించారు, మీరే నన్ను కాపాడాలి, మీ స్నేహం నాకు కావాలి అని అడిగింది. తాబేలు ఏమంటారు, మందరకం ఏమంది, చిత్రంగా నువ్వేం భయపడ, మాకు ఇక్కడ పొద ఉంది, ఆ పొదని ఇల్లు అనుకో, ఇక్కడ చూడు చుట్టూ పచ్చికుంది, పచ్చికంటే ఏంటి, పచ్చిగడ్డి, ఆ పచ్చిగడ్డి నీ ఆహారం అనుకో, మేము నీతోనే ఉంటాము, అక్కడ పక్కనే మడుగుంది, మడుగులో నీళ్ళు చాలా తియ్యటి నీళ్ళు ఉంటాయి, తాగి ఉండవచ్చు, మాతోనే ఉండు అని చెప్పి తాబేలు. అంటే కాకి ఎలుక కూడా అవునవును ఇక్కడే ఉండమని, అవి నాలుగు కూడా కలిసిమెలిసి సంతోషంగా జీవిస్తున్నాయి. ఒకరోజు ఏమైంది, కాకి ఎలుక తాబేలు మూడు చీకటి పడే సమయానికి అన్ని సాయంత్రం వేసరికి అన్ని కూడా ఒక చోటుకు వచ్చి కబుర్లు చెప్పుకుంటాయి. ఆ రోజు చీకటి పడుతుంది, కాకి ఎలుక తాబేలు వచ్చింది కానీ ఆహారానికి వెళ్ళించి ఇంకా తిరిగి రాలేదు. అప్పుడు ఈ ముగ్గురు స్నేహితులు కూడా భయపడుతున్నారు తన నేస్తానికి ఏమైందని. అప్పుడు కాకి ఒక ఉపాయాన్ని ఆలోచన, మరి తాబేలు ఎక్కడికి వెళ్ళలేదు కదా, పాక్కుంటూ వెళ్ళాలి, చాలా దూరం వెళ్ళలేదు, ఎలుక కూడా ఎక్కువ దూరం వెళ్ళలేదు. అప్పుడు కాకి ఒక ఉపాయం వచ్చిందంట, వెంటనే అది ఎగురుకుంటూ వెళ్ళిందంట. ఎగురుకుంటూ వెళ్ళి చుట్టూ పరిసరాలన్నీ కూడా చూస్తుందంట. అయితే ఒక చోటంట వల్లో చిక్కున్న జింక కనిపించిందంట. వెంటనే అక్కడ వాలిందంట. అయ్యో నీకు ఇలాంటి ఆపద వచ్చిందేంటి అంటే, జింక అందంట, ముందు మనం ఇక్కడి నుంచి తప్పించుకోవాలి, నువ్వు వెంటనే వెళ్ళి ఎలుక నేస్తాను తీసుకుని రా అందంట. అంటే వెంటనే కాకి రివ్వుని ఎగురుకుంటూ పోయి ఎలుకని తన ఈపు మీద ఎక్కించుకొని వచ్చి అక్కడ వాలింది. వాలితే ఎలుక కూడా ఎక్కువ సమయం తీసుకోకుండా వెంటనే కిందకి దూకి అక్కడ జింక ఉన్న వాళ్ళని కొరికింది. వెంటనే జింక చెంగుకుమని బయటకు వచ్చింది, ఎగురుకుంటూ బయటకు వచ్చింది. ఈ మూడు కూడా కబుర్లు చెప్పుకుంటూ వెళ్తున్నాయి. ఇంతవరకు మనం ఇంతకుముందు క్లాస్లో నేర్చుకున్నాం. సంతోషంగా స్నేహితులు ముగ్గురు తిరుగు ప్రయాణం సాగించారు. అంటే తిరిగి వారున్న ప్రదేశాలకి వస్తున్నారు. ఇంత పెద్ద ఆపదలో నువ్వెందుకు చిక్కుకున్నావు, కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదా అని అన్నదంట ఎలుక జింకతో అన్నట్టు, ఇంత పెద్ద ఆపదలు ఇప్పుడు మేము రాకపోయినట్టయితే నిన్ను వేటగాడు పట్టుకొని వెళ్ళేవాడు కదా, ఇంత పెద్ద ఆపదలో ఎందుకు చిక్కుకున్నావు, కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదా అన్నట. ఆ మాటకు జింక, ఎంత జాగ్రత్తగా ఉన్నా ఒక్కొక్కప్పుడు అపాయం తప్పదు మిత్రమా, ఎంత జాగ్రత్తగా ఉన్నా మనం, ఎంత జాగ్రత్తగా ఉన్నా మనకు తెలియకుండానే అపాయాలు వస్తాయి. పిల్లలు మీరు కూడా, మీకు తెలియకుండానే ఒక్కోసారి అపాయాలు వస్తుంటాయి. మీరు ఎదురుగా వస్తుంటారు, ఇంకో పిల్లవాడు ఎదురుగా వచ్చి తగులుతాడు, తగిలినప్పుడు మీరు పడిపోతారు. అప్పుడు మీ ప్రమేయం లేకుండానే మీకు అక్కడ ఆపద అనేది సంభవిస్తుంది. అట్లా మనకు తెలియకుండానే ఒక్కోసారి ఆపదలు సంభవిస్తాయి అని చెప్తుంది. నా జీవితంలో ఇంతవరకు ఎన్నో అపాయాలు వచ్చాయి. అది పుజోత్ని స్నేహితులు కూడా ఏంట్రా ఎట్ట పడ్డావంటే, ఇదే ఉందరా, నేను అప్పుడైతే అట్లా పడ్డా అని చెప్తాడు కదా.
అట్లా జింక కూడా ఇదే ఉంది, ఇది చిన్నది, నా జీవితంలో నేను చాలా అపాయాన్ని అనుభవించాను అని చెప్తుంది. ఒక వేటగాడి ఉచ్చులో చిక్కుకున్నాను. వాడు నన్ను ఆ దేశపు రాజకుమారునికి కానుకగా ఇచ్చాడు. నేను చిన్నపిల్లగా ఉన్నప్పుడే ఒక వేటగాడి ఉచ్చులో చిక్కుకున్నా. ఆ వేటగాడు ఏం చేశాడు, నన్ను పట్టుకుని వెళ్ళి వాళ్ళ దేశపు రాజకుమారునికి కానుకగా, అంటే ఏంటి, బహుమతి, గిఫ్ట్ అంటాం, కానుకగా ఇచ్చాడు. రాజుగారి కోటలో నన్ను అందరూ ముద్దు చేసేవారు. నేను చిన్న జింక పిల్లను కదా, ఆ రాజుగారి కోటలో ఏం చేసేవాళ్ళు, నన్ను అందరూ కూడా ముద్దుగా దగ్గరకు తీసుకునేవారు. నాకెంతో స్వేచ్ఛనిచ్చారు. నన్ను ఎవరు కూడా అక్కడ కట్టేసేవారు కాదు. నేను ఎక్కడికి పోవాలంటే అక్కడికి గెంతుకుంటూ ఎగురుకుంటూ వెళ్ళేదాన్ని. నేను నా ఇష్టం వచ్చిన చోటకి తిరిగేదాన్ని. నేను ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళేదాన్ని. నలుగురు కూర్చొని మాట్లాడుతున్నప్పుడు పక్కన కూర్చొని వినేదాన్ని. అక్కడ అంతపురంలో కానీ రాజుగారి కోటలో కానీ నలుగురు మనుషులు కూర్చొని మాట్లాడుతూ ఉంటే అది కూడా వాళ్ళ మాటలు వినేదంట. మరి చిన్నపిల్లప్పుడే కదా, చిన్నపిల్లని అందరూ ముందు చేస్తారు కదా, మాటలు వినేదాన్ని. నేను కూడా వాళ్ళలాగే మాట్లాడడానికి ప్రయత్నించాను. ఇది కూడా జింక ఏం చేసింది, మనుషుల మధ్యలో ఉంటుంది కదా, అది కూడా మనుషుల్లాగా మాట్లాడడానికి ప్రయత్నించేదంట. నేను కూడా వాళ్ళలాగే మాట్లాడటానికి ప్రయత్నం చేసేదాన్ని. ఒకనాడు నేను రాజభవనంలోంచి బయటికి వచ్చి వీధిలో తిరుగుతూ ఉంటే కొంతమంది పిల్లలు నా వెంట పడి నన్ను ముందుకు తరిమారు. నాకు స్వేచ్ఛ ఉందని చెప్పాను కదా, నన్ను ఎవరు కూడా కట్టేసేవారు కాదు. నేను ఎక్కడికి పోవాలంటే అక్కడికి వెళ్ళి ఒకరోజు ఏం చేసింది, రాజభవనాన్ని వదిలంట బయట వీధిలోకి వచ్చిందంట. ఆ రాజభవనంలో అంటే ఎవరు ఏమీ అనేవారు కాదు, దానికి ఎలాంటి అపాయం ఉండదు. ఒక రోజు ఏం చేసింది, ఇంకా బయట ఇంకా పిల్లలు మీరు కూడా అంతే, ఇంకా అక్కడే ఉందో అని వెళ్తా ఉంటారు కదా, అట్లా ఈ జింక కూడా అంట రాజభవనాన్ని వదిలేసి బయట వీధిలోకి వచ్చిందంట. వీధిలోకి వస్తే పిల్లలు ఎట్లా చాలా అల్లరి పిల్లలు కదా, ఆ పిల్లలు ఏం చేశారు, రాళ్ళు వేసుకుంటూ దాన్ని తరిమారంట. నా వెంటబడి నన్ను ముందుకు తరిమారు. నేను ఎంతో భయపడ్డాను. ఈరోజు ఈ పిల్లల చేతిలో నేను అయిపోతానని భయపడ్డాను. ఒక పూల తోట కంచె మీద నుండి లోపలికి దూకాను. అక్కడ ఒక పూల తోట కనిపించింది. వెంటనే ఆ కంచె నుంచి లోపలికి దూకాను. మరి పిల్లలు కంచెలు దూకి లోనికి రాదు కదా, అందుకని అదేం చేసింది, వెంటనే అదెంత ఎత్తుగా ఎగురుద్ది కదా, అట్లా పైకి గెంతిందంట. గెంతి పూల తోట కంచె మీద నుంచి దూకిందంట. ఆ తోటలో ఆ సమయంలో అంతఃపుర స్త్రీలు నివసిస్తున్నారు. అంటే ఏంటి, రాజుగారి అక్కడ రాణుల్ని, రాణులు ఎక్కడ ఉంటారు, రాణులు నివసించే ప్రదేశాన్ని అంతఃపురం అంటారు. రాజుగారు కోటలో ఉందని చెప్పారు కదా, ఆ రాజుగారి కోటలో రాణులు ఉండే ప్రదేశాన్ని అంతఃపురం అంటారు. అప్పుడంటే ఈ కంచె మీద నుంచి ఒకేసారి ఆ పూల తోటలో దూకినప్పుడు అక్కడంట ఆ రాజుగారి అంతఃపురంలో ఉన్న స్త్రీలంట విహరిస్తున్నారంట. సాయంత్రం పూట అలా తిరుగుతున్నారంట. వాళ్ళు నన్ను పట్టుకుని రాజకుమార్ని పడకటింటి దగ్గరగా స్తంభానికి కట్టేశారంట. ఇది బయటికి ఎందుకు పోయిందని చెప్పేసి వాళ్ళు దీన్ని పట్టుకుని అంతఃపుర స్త్రీలు అప్పుడు దాకా దాన్ని స్వేచ్ఛగా వదిలారు. ఎప్పుడైతే బయట వీధిలో పోయి కంచి దూకి ఈ తోటలోకి వచ్చింది కదా, వచ్చేసరికి అంతఃపుర స్త్రీలు ఏం చేశారు, దాన్ని పట్టుకుని కట్టి రాజుగారు పడకటింటి అంటే ఇంటి పడుకుని ఆ గదికి దగ్గరగా స్తంభానికంట కట్టేశారంట. ఆనాటి రాత్రి మిరిమిట్లు గొలిపే మెరుపులతో చెవులు బద్దలయ్యేట్లు ఉరుములతో కుండపోత వాన కురిసింది. దాన్ని ఎప్పుడైతే ఆ అంతఃపుర స్త్రీలు అక్కడ రాజుగారి పడుకునే గది పక్కనే కట్టేశారో, స్తంభానికి కట్టేశారో, ఆ రాత్రి అంట పెద్ద వర్షం వచ్చిందంట. ఉరుములు మెరుపులు అట్లా మిరుమిట్లు కలిపాయంట. పెద్ద మెరుపులంట, ఉరుములంట. అయితేనంట పెద్ద వాన, కుండపోత అంటే ఏంటి, కుండలతో పోసినట్టుగా పడేదాన్ని కుండపోత అంట. కుండపోత వాన అంటే చాలా పెద్ద వర్షం, అంటే కుండలతో ధారగా పోస్తే నీళ్లు ఎట్లా పడతాయో ఆ విధంగా వర్షం పడిందంట. దాన్ని కుండపోత అంటారు. నా మీద కూడా వాన చినుకులు పడ్డాయి. ఆ రోజంటే దాని మీద కూడా వాన చినుకులు పడినాయంట. చల్లని గాలి వీస్తూ ఉన్నది. అప్పుడు నా చిన్నప్పుడు పరుగులు తీసిన అడవి గుర్తుకు వచ్చింది. అట్లా ఆ వాన చినుకులు నా మీద పడటము, చల్లటి గాలి నాకు తగలటము, అప్పుడు నేను నా చిన్నప్పుడు పెరిగిన ఆ అడవి గుర్తుకొచ్చిందంట. నన్ను కన్నవాళ్ళు, నా స్నేహితులు గుర్తుకు వచ్చారు కదా. మీరు స్కూల్లో ఉన్నప్పుడు కూడా ఏదైనా దెబ్బ తగిలింది అనుకోండి, వెంటనే అమ్మ నాన్న అందరు గుర్తుకొచ్చేస్తారు. నాకేంటది, దీనికి కూడా అంట అక్కడ వర్షం పడినప్పుడు దాన్ని కట్టేశారు కదా, స్వేచ్ఛగా నీకు కట్టేసినప్పుడు వర్షం పడి చల్లగాలి తగిలితేనంట అప్పుడు దాన్ని అడవి గుర్తుకొచ్చిందంట. దాన్ని కన్నవాళ్ళు, తన స్నేహితులు వాళ్ళందరూ ఏం చేస్తున్నారో సంతోషంగా తిరుగుతూనే ఉంటారు కదా అనుకున్నంట. ఇలాంటప్పుడు నేను వాళ్ళతో కలిసి ఉంటే ఎంత బాగుందో అనుకున్నాను. నేను కూడా వాళ్ళతో ఇలాంటి సమయంలో ఇట్లా చల్లటి గాలి వర్షం పడేటప్పుడు వాళ్ళతో కలిసి ఉంటే నేను కూడా సంతోషపడేదాన్ని కదా అని అనుకుందంట. ఆ మాటను నేను నేర్చిన మానవ భాషలో అన్నాను. అప్పుడు ఆ మాట నేను ఏమన్నాను, నేను కూడా వాళ్ళతో పాటు ఉంటే బాగుంది కదా అని. ఆ మాటనంట మనం మాట్లాడే భాషలో అన్నంట. మానవులంటే మనుషులు మాట్లాడుకునే భాష, మనకి కూర్చునేది కదా, ఎవరు నలుగురు కూర్చొని కబుర్లు చెప్పుకున్న వెళ్ళి వాళ్ళ పక్కన కూర్చొని మనుషులు మాట్లాడే భాష నేర్చుకున్నా అని చెప్పింది కదా. వెంటనే అది అనుకుందంట, నా తల్లిదండ్రులు స్నేహితులు ఏం చేస్తున్నారో ఇప్పుడు కనుక నేను కూడా వాళ్ళతో ఉంటే ఎంత సంతోషంగా ఉండేదని పైకి అనేసిందంట. మనం మాట్లాడుకునే భాషలో అనేసిందంట.
నన్ను పెంచుకున్న రాజకుమారుడు నా మాటలు విన్నాడు. మరి రాజకుమారుడు పడక ఇంటి పక్కనే కదా, పడుకునే గది పక్కనే కదా కట్టేసింది. రాజకుమారుడు కంట ఆ మాటలు వినపడి అంట. ఆశ్చర్యపోయా అంట. జింక మాట్లాడటం ఏంటని ఆశ్చర్యపోయా అంట. ఈ వింతనంట కొలువు కూటలో చెప్పాయంట, రాజుగారి కొలువులో చెప్పాయంట వింతని. ఏమని? ఈ జింక మాట్లాడుతుంది, ఈ విధంగా బాధపడుతుంది, దాన్ని అడవిలో కనుకుంటే దాని తల్లిదండ్రులతో స్నేహితులతో సంతోషంగా ఉండేదాన్ని కదా అని బాధపడుతుంది, ఇది మనలాగా మాట్లాడుతుందని చెప్పి చెప్పాయంట. చెప్పి ఏం చేశాడు? వెంటనే దీన్ని తీసుకెళ్లి దాన్ని అడవిలో వదిలేసిరండి అని చెప్పి చెప్పాడట. ఈ విధంగా మళ్ళీ నేను పుట్టిన అడవికి స్వేచ్ఛగా వచ్చాను. నిన్ను ఎక్కడైతే పట్టుకున్నారో మళ్ళీ తిరిగి నేను ఎక్కడైతే పుట్టానో అదే అడవికి స్వేచ్ఛగా వచ్చాను. స్వేచ్ఛగా బతికాను. ఇప్పటిదాకా స్వేచ్ఛగా బతికాను. ఒక వేటగాడు తరుముకుంటూ బెదిరి మీ దగ్గరికి వచ్చాను. తర్వాత సంగతి మీకు తెలిసింది. అదే కనుక వేటగాడు రాలేదనుకోండి, నేను అక్కడే అడవిలో తిరుగుతూ ఉండేదాన్ని. ఒక వేటగాడు ఏం చేశాడు? తరుముకుంటూ రావడంతో బెదిరిపోయి నేను మీ దగ్గరికి చేరాను. ఆ తర్వాత సంగతి మీకు తెలిసిందే కదా అంది. చిత్రాంగుడు, హిరణ్యకము, లఘుపతనకం మాట్లాడుకుంటూ మెల్లగా తిరిగి వస్తుండగా మందరకం ఎదురుపడిందట. ఈ మూడు కూడా చిత్రాంగుడు ఈ విధంగా చెప్పుకుంటున్నాయి కదా, ఇట్లా జింకను అడుగుతున్నాయి కదా, ఇట్లా అపాయాలు ఎదుర్కొంటే ఎట్లా, అపాయాలు పడితే ఎట్లా అంటే, ఇలాంటి అపాయాలని నాకు మామూలే, చిన్నపిల్లప్పుడు ఉన్నప్పటి నుంచి కూడా నేను అనేక అపాయాలను ఎదుర్కొన్నానని చెప్పింది. ఇట్లా కబుర్లు చెప్పుకుంటూ వస్తుంటే అక్కడ లఘుపతనకం కూడా ఏం చేసింది? చిత్రాంగుడు, హిరణ్యకం, లఘుపతనం మూడు కూడా మాట్లాడుకుంటూ వస్తున్నాయి. అప్పుడు మందరకం కూడా చిన్నగా పాకుంటూ వస్తుందంట. స్నేహితులు చూసి ఊపిరి పీల్చుకుందండి. అమ్మయ్య, ఈ మూడు కూడా ఎలాంటి ఆపదలో లేవు, మూడు కూడా జాగ్రత్తగా ఉన్నాయి, వస్తున్నాయి అని చెప్పి సంతోషంగా గాలి పీల్చుకుందంట. కానీ ఎలుక మాత్రం తాబేలు కోప్పడిందంట. ఎలుక ఎందుకని? ఏదన్నా ఆపదొస్తే జింక చెంగు నురుకుద్ది, ఎలుక కాకి రెక్కల మీద వాలుద్ది. కానీ ఇదేమో తాబేలు పొట్ట మీద పాకుంటూ అంత దూరం వాళ్ళు ఉండే ప్రదేశం నుంచి ఇక్కడ దాకా వచ్చిందని చెప్పి, మరి స్నేహితుడు కదా, స్నేహితుడు ఎక్కడ కష్టాలు పడితే మిగతా స్నేహితులకు కూడా బాధ కదా. ఎలుక ఎవరు? హిరణ్యకం అంట. మందరకం అంటే తాబేలుని అరిసిందంట. నువ్వు రాకపోతే ఏం పోయింది, ఇక్కడ ఏముంది, ఏం కొంప మునిగిపోయిందని వచ్చావు నువ్వు, మేము వస్తూనే ఉన్నాం కదా అందంట. ఇప్పుడు ఇంతలోనే ఏం కొంప మునిగిపోయిందని అక్కడి నుంచి పాకుంటూ వస్తున్నావు, మేము వచ్చేవాళ్ళం కదా అని చెప్పి అది ఇసుక్కుందంట. అంటే ఏంటి? ఎట్లా ఇష్టంగా. మరి దానికి ఏదన్నా అయితే వీటికి కష్టం కదా, ఇంకొక స్నేహితులను పోగొట్టుకుంటారు కదా, అందుకని చెప్పి మేము వస్తూనే ఉన్నాం కదా, ఇంతలోనే ఏమునిపోయింది నువ్వు వచ్చావు అని చెప్పి తన స్నేహితుడిని ఇసుక్కుందంట. వీళ్ళ సంభాషణ ఇట్లా సాగుతుంది. ఇట్లా కబుర్లు చెప్పుకుంటూ వస్తున్నారంట. సాగుతుండగానే వేటగాడు అటువైపు రావడం కాకి గమనించిందంట. వీళ్ళు ఇట్లా మాట్లాడుకుంటూ వస్తుంటే వేటగాడంట అటువైపు రావడం కాకి గమనించిందంట. వేటగాడు వస్తున్నాడు, విడివిడిగా నడవండి అని స్నేహితుల్ని కాకి తొందర పెట్టిందంట. అదిగో వేటగాడు అటు నుంచి వస్తున్నాడు, మళ్ళీ ఎవరో ఒకరిని పట్టుకుంటాడు, విడివిడిగా నడవండి అని కాకి ఏం చేసింది? స్నేహితుల్ని తొందర పెట్టిందంట. ఇంతలో వేటగాడు రాని వచ్చాడు. ఇంతలో ఏమైంది? వేటగాడు రాని వచ్చాడు. ఎలుకేమో కలువలోకి దూరిందంట, తాబేలేమో జింకేమో పక్కన పొదలో దాక్కుందంట, కాకేమో ఎగిరిపోయిందంట. మరి తాబేలు అక్కడెక్కడ మడుగు ఏం లేదు కదా, తాబేలు ఎక్కడ దాక్కుంటుంది? తాబేలు ఎటు పోలేక అక్కడ ఆగిపోయిందంట. అక్కడే నిలిచిపోయింది, భయంతో నిలిచిపోయిందంట. మరి గబా పాక్కుంటూ వెళ్ళలేదు, మడుగు లేదు దగ్గరలో జారుకోవటానికి. తాబేలు అక్కడే ఆగిపోయింది. ఎలుక ఏం చేసింది? దగ్గరలో ఉన్న కన్నాలు ఎక్కడ చూసిన చిన్న చిన్న కన్నాలు ఉంటాయి కదా, కన్నాలో దాక్కుందంట. జింకేమో కనపడకుండా చెట్ల చాటును దాక్కుందంట. కాకేమో ఎగిరిపోయిందంట. తాబేలు భయంతో నిలిచిపోయిందంట. నిలిచిపోతే వేటగాడు దగ్గరికి వచ్చాడంట. తాబేలును చూసి వేటగాడు దగ్గరకు వచ్చాడు. దాన్ని పట్టుకొని వింటి కట్టుకున్నాడు. వేటగాడు ఏం చేశాడు? దాన్ని పట్టుకొని, వింటి అంటే ఏంటి? బాణాలు వేసే ఆ బాణాలకు కట్టిన ఒక తాడు లాంటి దాన్ని వింటి అంటారు. అది ఒక నరం లాంటిది కడతారు, అలాంటి దారం లాంటి దాన్ని వింటి అంటారు. ఆ వింటి కట్టుకున్నాడంట. ఉన్నట్టుండి ఇంకో ఉపద్రవం వచ్చినందుకు స్నేహితులంతా నివ్వెరిపోయారంట. మరి ఇతను వేటగాడు బాణాలు వేసే కదా జింకల్ని, వీటిని జంతువులను వేటాడేది, అలాంటి ఆ బాణానికి ఉన్న వింటి కంట ఈ తాబేల్ని కట్టుకున్నాడంట. అప్పుడు ఎప్పుడైతే తాబేల్ని కట్టుకున్నాడో ఈ మిగిలిన జంతువులన్నీ కూడా ఆశ్చర్యపోయినాయండి. ఇప్పుడే ఒక ఆపద నుంచి తప్పించుకున్నాం, మళ్ళీ ఇంకొక ఆపద వచ్చింది అని ఇవి కూడా స్నేహితులంతా నివ్వెరపోయారు. నివ్వెరపోవడం అంటే ఏంటి? ఆశ్చర్యపోవడం. ఇప్పుడే ఒక ఆపద తప్పించుకుని వస్తున్నాం, ఇంతలో మళ్ళీ ఇంకొక ఆపద వచ్చిందని భయపడిపోయినాయి అంట. మిగిలిన ముగ్గురు స్నేహితులు వెంటనే చురుగ్గా ఆలోచించారంట. మిగిలిన ముగ్గురు స్నేహితులు ఎవరు? జింక, కాకి, ఎలుక తాబేల్ని రక్షించడం కోసం. ఎలుకంట ఒక ఉపాయం చెప్పిందంట. ఆ ఉపాయం ప్రకారం కొంత దూరంలో వేటగాడు వెళ్లే దారిలో ఒక చెరువు దగ్గర జింక చచ్చిన దానిలా పడి ఉంటే అది దొరికినందుకు
ఉంటే కాకింట జింక మీద వాలి దాని కళ్ళు పొడుచుకొని తింటున్నట్టు నటిస్తూ ఉన్నదంట. ఈ ముగ్గురు స్నేహితులు ఎప్పుడైతే ఆశ్చర్యపోయారు కదా, నివ్వెరపోయారు కదా, ఒక ఆపద తప్పించుకుంటే ఇప్పుడు వెంటనే ఇంకో ఆపద వచ్చిందని. ఇప్పుడు మిగిలిన ముగ్గురు స్నేహితులంట వెంటనే చురుగ్గా ఆలోచించారంట. మళ్ళీ చీకటి బాగా పొద్దుపోతుంది, మనం ఇక్కడి నుంచి తప్పించుకోవాలి, దాన్ని కూడా తాబేలుని కూడా ఎట్లైనా కాపాడుకోవాలి. వెంటనే అప్పుడంట ఎలుకంట ఒక ఉపాయం చెప్పిందంట. ఏమని ఉపాయం చెప్పింది? జింకంట వేటగాడు వెళ్లే దారిలో ఒక చెరువు దగ్గర జింక గనక చచ్చిన దానిలో పడి ఉంటే దాన్ని కళ్ళు పొడుచుకొని తింటున్నట్టు కాకి నటిస్తూ ఉండాలంట. దాన్ని కళ్ళు పొడుస్తున్నట్లు కాకి నటిస్తూ ఉంటే వేటగాడు ఏం చేస్తాడు? వేటగాడు ఇంకొక నాకు పెద్ద జంతువు దొరికిందని చెప్పేసి దాన్ని అక్కడ పెట్టేసి దాన్ని ఎత్తుకోవడం కోసం వస్తాడు కదా, అందుకని చెప్పి ఉపాయం చెప్పిందంట. వెంటనే ఏం చేసింది? ఆ చెరువు దగ్గరలో ఈ జింకంట అక్కడ చచ్చిన దానిలా నటిస్తుందంట. కాకి దాన్ని కళ్ళు పొడుచుకున్నట్లు నటిస్తూ ఉందంట. చూడండి, వేటగాడు వెళ్లే దారిలో ఒక చెరువు దగ్గర జింక చచ్చిన దానిలా పడి ఉంటే కాకి జింక మీద వాలి దాని కళ్ళు పొడుచుకొని తింటున్నట్లు నటిస్తూ ఉన్నదంట. వేటగాడు చూసి ఎదురుగా జింక దొరికినందుకు మురిశాడంట. వేటగాడు మరి చిన్న తాబేలు కన్నా పెద్ద జింక దొరికిందని మురిసిపోయాడంట. జింకను భుజానికి ఎత్తుకుందామని తాబేలు కింద పెట్టి జింక వైపు నడిచాడంట. జింకని ఆ పెద్ద జంతువు కదా భుజానికి వేసుకోవాలి కదా, అందుకని చెప్పి తాబేలుని ఆ వింటిని ఏం చేశాడు? బాణాలు వేసేదాన్ని అక్కడ పెట్టేసి ఈ జింక కోసం పోయాడంట. వెంటనే ఎలుక ఏం చేసింది? ఆ వింటి నారిని కొరికేసిందంట. అది చూసి ఎలుకంట నా వింటి తాళ్ళనంట కొరికిందంట. వెంటనే ఏం చేసింది? ఆ ఎలుక వింటికి ఉండే తాళ్ళని కొరికేసిందంట. తాబేలంట దగ్గరలో చెరువు దగ్గరే కదా, తాబేలు ఏం చేసింది? గబుక్కునెళ్ళి మడుగులో దాక్కుందంట. ఎలుకేమో కలుగులో దూరిందంట. కాకేమో కావు కావుమంటూ ఎగిరిందంట. వేటగాడు వచ్చే సమయం జింక ఎగురుకుంటూ చెంగున అక్కడి నుంచి తప్పించుకుందంట. చూసారా? అంటే ఏంటి? స్నేహితులు ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా ఒకరినొకరు కాపాడుకుంటారని చెప్పడమే దీని అర్థమైందా? మొదటేమో జింకకు అపాయం వచ్చిందని మిగిలిన ఎలుక కాకి వాటిని కాపాడి, అలా మూడు వస్తూ ఉంటే వీటికి ఏమైందని వీటిని ఎతుకుతూ తాబేలు వీటిని ఎత్తుక్కుంటూ వచ్చింది. అలా ఎత్తుక్కుంటూ వస్తుంటే వేటగాడు ఏం చేశాడు? వేటగాడు వచ్చాడు. వేటగాడు రావడంతో మిగిలిన మూడు జంతువులు, ఎలుకేమో కన్నంలో దూరింది, ఎలుకేమో కన్నంలో దూరింది, కాకేమో చెట్టు మీదకి వెళ్ళింది, జింకేమో కనపడకుండా తప్పించుకుంది. తాబేలు ఎటు పోవటానికి దారి లేక భయంతో ఆగిపోయింది. వేటగాడు ఏం చేశాడు? తాబేలు దొరికిందని చెప్పి దాన్ని తీసుకొని తన బాణాలకు ఉండే కర్ర పింటికి కట్టుకున్నాడు. అప్పుడు ఈ మిగిలిన ముగ్గురు స్నేహితులు కూడా భయపడిపోయారంట. అయ్యో, ఇప్పుడే ఒక ఆపదను తప్పించుకుంటే మళ్ళీ ఇంకొక ఆపద వచ్చింది ఎట్లా అని వెంటనే ఏం చేశారు? ఎక్కువ సమయం తీసుకోకుండా ఎట్లా దాన్ని కాపాడాలని చెప్పి ఎలుక ఏం చేసింది? ఇక్కడ దారిలోనే చెరువు ఉంది, ఆ చెరువు దగ్గర కానీ జింక చచ్చిన దానిలో పడి ఉంటే కాకి దాన్ని కళ్ళు పొడుస్తూ ఉంటది. అప్పుడు వేటగాడు ఏం చేస్తాడు? ఆ జింకని తీసుకుందామని చెప్పి వస్తాడు. ఆ తాబేలు ఉన్న వింటిని పక్కన పెట్టేసి నేను వెంటనే వెళ్ళి ఆ వింటి తాళాలను కొరుకుతాను, అప్పుడు మీరు వేటగాడి దగ్గరికి వచ్చేటప్పుడు మీరు తప్పించుకోండి అని చెప్పి చెప్తుంది. ఆ విధంగానే ఎప్పుడైతే వేటగాడు జింకను చూశాడో ఈ వింటిని ఏం చేశాడు? అక్కడ పెట్టేసి జింక దగ్గరికి వెళ్ళాడు. ఎలుక ఏం చేసింది? ఆ వింటి తాళ్ళను కొరికితే తప్పుకొని తాబేలు ఏం చేసింది? నీటి మడుగులోకి జారింది. ఎప్పుడైతే నీటి మడుగులో జారిందో మిగిలిన జంతువులన్నీ కూడా తప్పించుకున్నాయి. ఎలుకేమో కన్నంలో దూరింది, తాబేలేమో నీటి మడుగులో జారింది, కాకేమో పైకి ఎగిరింది, జింకేమో గెంతుకుంటూ వేటగాడికి దొరకకుండా తప్పించుకుంది. ఈ విధంగా స్నేహితులంట ఎవరికి ఏ ఆపద వచ్చినా కూడా ఒకరినొకరు కాపాడుకుంటూ ఉంటారు. అది స్నేహంలో ఉండే గొప్పతనం చెప్పటం కోసం మీకు ఈ కథని ఈ 6th క్లాస్లో పరిచయం చేయడం జరిగింది. మీకు ఒక పాఠ్యాంశం లాగా ఎందుకు పరిచయం చేశారంటే స్నేహితులు ఎప్పుడు కూడా కలిసిమెలిసి ఉండాలి, ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా ఒకరికొకరు కాపాడుకుంటూ ఉండాలి, అదే స్నేహంలో ఉండే గొప్పతనం అని చెప్పడం జరిగింది. అర్థమైంది కదా? చూడండి అమ్మా, ఇంతకుముందు క్లాస్లో మనం ఏం చేసాం? గ్రామర్ పార్ట్ చాలా వరకు ఓన్లీ లాస్ట్లో కొంచెం ధ్వనులు మిగిలిపోయినాయి. ధ్వనులు అంటే ఏమని చెప్పుకున్నాము మనం అక్కడ? ఇంతకుముందు ధ్వని అంటే మామూలుగా మనం శబ్దం అనుకుంటాం, కానీ ఇక్కడ ధ్వని అంటే ఏమని చెప్పుకున్నాం? నోటితో పలికేదని చెప్పుకున్నాం. ఇంతకుముందు క్లాస్లో ఏం చేసాము? ఈ ధ్వనులు, ద్విత్వాక్షరాలు, సంయుక్తాక్షరాలు ఇవన్నీ కూడా మనం నేర్చుకున్నాం. దాంతో లాస్ట్లో మనకి ఏమైంది? ధ్వనులు ఒకటి, వర్గాక్షరాలు ఒకటి, ఈ రెండు కూడా అందులో ఉన్న గ్రామర్ పార్ట్లో మిగిలిపోయినాయి. ధ్వని అంటే ఏంటి? నోటితో పలికేదని చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ ధ్వనుల్లో కూడా ఏంటి? హల్లులు. హల్లులన్నీ కూడా ఏమని చెప్పుకున్నాం? హల్లు ఎప్పుడు కూడా పొల్లు హల్లు అని చెప్పుకున్నాం. హల్లులు ఎప్పుడు కూడా పొల్లు హల్లులు. ఇప్పుడు ఇక్కడ చూడండి, ధ్వనుల్లో గా ఎగ్జాంపుల్ ఏం చేశాడు? గా అంటే ఏంటి? ఇక్కడ చూడండి, గాకి ఏముంది? దీర్ఘం ఉంది. అంటే ఈ దీర్ఘం ఏం చూపిస్తుంది? ఆ చూపిస్తుంది. దీర్ఘం ఏం చూపిస్తుంది అంటే ఏంటి? గు అనేది పొల్లు హల్లు. గు
ప్లస్ ఆ, గ ప్లస్ ఆ. ఏమైంది? గా. అంటే ఆ అంటే ఏంటి? దీర్ఘం. అంటే చూడండి, మనం హల్లులన్నీ కూడా పొల్లు హల్లులు అని చెప్పుకున్నాం. ఈ గా అనేది గ, అంటే ఈ దీర్ఘం వల్ల ఆగా మారింది. గా, గ ప్లస్ ఆ, గా. వీటిని ధ్వనులు అంటారు. నెక్స్ట్ చూద్దాం. యా. యా అన్న అక్షరంలో ఉన్న ధ్వని ఏంటి? ధ్వని అంటే నోటితో పలికేది. మనం హల్లులన్నీ ఏమనుకున్నాం? పొల్లు హల్లు. యా అనే పొల్లు హల్లు ఏంటి? య. యా అనే పొల్లు హల్లు ఏంటి? య. ఇక్కడ ఏముంది? అచ్చేముంది? అచ్చు తలకట్టు. తలకట్టు ఏం చూపిస్తుంది? ఆ. అంటే ఇక్కడ ఉన్న అచ్చు ఏంటి? తలకట్టు. ఇక్కడేమో గా అనే దానికి దీర్ఘం. మన అన్ని హల్లులు ఎప్పుడు కూడా అచ్చులతో కూడి ఉంటాయని చెప్పుకున్నాం ఇంతకుముందు క్లాస్ లో. హల్లులన్నీ కూడా పొల్లు హల్లులు. ఆ హల్లులు అచ్చులతో కలిసినప్పుడే మనం పదాల్లో గానీ వాటిని గుణింతాలుగా గానీ రాయడం జరుగుతుందని చెప్పుకున్నాం. చూడండి, ఇక్కడ ఈ యా అనే అక్షరానికి యా, ఈ అనేది పొల్లు హల్లు. పొల్లు హల్లుకి ఏముంది? తలకట్టు ఉంది. తలకట్టు అంటే ఏంటి? ఆ. ఈ ఆ అనేది తలకట్టు. అప్పుడు ఏమైంది? యాగా మారింది. అర్థమైందా? ఇది యా. అంటే గా అన్నది గ ప్లస్ ఆ, గ ప్లస్ ఆ, గా. య ప్లస్ ఆ, యా. నెక్స్ట్ చూడండి, ఇక్కడ కా. నెక్స్ట్ ఇంకో ధ్వని ఏంటి? కా. క ప్లస్ ఏముంది? ఇక్కడ అచ్చు దీర్ఘం ఉంది. అంటే ఆ. ఇక్కడ ఏముంది? ఈ దీర్ఘం ఉంది. దీర్ఘం ఉందంటే కా. క. ఓకే, పైన ఏమొచ్చుంది? దీర్ఘం ఉంది. అంటే ఈ దీర్ఘం ఏం చూపిస్తుంది? ఆ, కా. నెక్స్ట్ ఓ. చూడండి, తలకట్టు, దీర్ఘం, గుడి, గుడి దీర్ఘం, కొమ్ము, కొమ్ము దీర్ఘం, రుత్వం, రుత్వం దీర్ఘం, ఏత్వం, ఏత్వం పళ్ళు, ఐత్వం, ఓత్వం, ఓత్వం పళ్ళు, ఔత్వం, సున్నా, విసర్గ. ఇవన్నీ ఏమని చెప్పుకున్నాం? గుడింతపు గుర్తులు లేదా అచ్చుల గుర్తులు అని చెప్పుకున్నాం. గుడింత అక్షరాల గుర్తులు లేదా అచ్చులు. తలకట్టు ఏం చూపిస్తుంది? ఆ. చూడండి, ఇక్కడ ఆ. తలకట్టు అంటే ఆ. యు ప్లస్ తలకట్టు యా. దీర్ఘం, దీర్ఘం అంటే ఆ. చూడండి, గా, కా. గుడి అంటే ఈ. గుడి దీర్ఘం అంటే ఈ. కొమ్ము అంటే ఊ. కొమ్ము దీర్ఘం అంటే ఊ. రుత్వం అంటే రు. రుత్వం దీర్ఘం రు. ఏత్వం ఏ. ఏత్వం పళ్ళు ఏ. ఐత్వం ఐ. ఐత్వం ఐ. ఓత్వం ఓ. ఓత్వం పళ్ళు ఓ. ఔత్వం ఔ. సున్నా అం. ఆహా. అర్థమైందా? ఇప్పుడు చూడండి, ఇక్కడ యా అంటే తలకట్టు అంటే ఆ. యు ప్లస్ ఆ, యా. ఇక్కడ కా అంటే దీర్ఘం. క ప్లస్ ఆ, క ప్లస్ ఆ, కా. ఇప్పుడు ఓ. ఈ ఓ అనేది ఇది ఎక్కడ ఉంది? ఇయ్యచ్చు. ఇక్కడ ఉంది. చూడండి, ఇక్కడ ఉంది. అంటే ఈ ఓ. ఓ అంటే వాకి పొల్లు హల్లు ఏంటి? ఓ. వ ప్లస్ ఓ. ఓ ప్లస్ ఓ. ఓ. వ అంటే వా అనేది హల్లు. హల్లులు ఎప్పుడు కూడా పొల్లు హల్లులు అని చెప్పుకున్నాం. పొల్లు హల్లులకి ఓత్వం. అంటే ఓత్వం ఏంటి? ఓత్వం గుర్తు ఇది. ఈ ఓత్వం గుర్తు ఇచ్చాం కాబట్టి వ్ ప్లస్ ఓ. ఓ. అర్థమైంది కదా? అర్థమైంది కదా? ధ్వనులు. ధ్వనులు అంటే మొదటి ఏంటి? ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాడు? గా. అంటే మనం ఇంతకుముందు క్లాస్లో ఏం చెప్పుకున్నాం? హల్లులన్నీ కూడా పొల్లు హల్లు. పొల్లు హల్లు ఏంటి? గా. పొల్లు హల్లు ఏంటి? గ. గోకి ఏముంది? ఇక్కడ దీర్ఘం ఉంది. చూడండి, ఇక్కడ దీర్ఘం అంటే ఆ. దీర్ఘం ఏం చూపిస్తుంది? ఆ అనే అచ్చు గుర్తు. గు ప్లస్ ఆ, గా. నెక్స్ట్ యా. యా అనేది ఏంటి? ఇక్కడ యా అనేది పొల్లు హల్లు. యాకి ఉంది? తలకట్టు ఉంది. అంటే యు ప్లస్ ఆ, యా. నెక్స్ట్ ఇక్కడ ఏమి ఇచ్చాడు? అక్షరం కా ఇచ్చాడు. కా అంటే ఇక్కడ మళ్ళీ దీర్ఘం వచ్చింది. కాకి పొల్లు హల్లు ఏంటి? కుకి దీర్ఘం అంటే ఆ. అంటే కా. ఇక్కడ ఓ అంటే వా అక్షరం. వాకి పొల్లు హల్లు అంటే వ్. పొల్లు హల్లు అంటే ఇక్కడ ఒత్తేమి అచ్చులు గుర్తు ఏమి ఇచ్చాడు? ఓత్వం ఇచ్చాడు. అంటే ఓత్వం ఏంటి? ఓ. వాకోత్వం ఇస్తే ఓ.
అర్థమైందిగా, వీటిని ధ్వనులు అంటారు. హల్లులన్నీ కూడా పొల్లు హల్లులు. హల్లులకి అచ్చులు తోడైనప్పుడే ఇవే మనం గుణింతాక్షర గుర్తులు అంటాం. గుణింతాక్షరాలు రాస్తాం. ఈ గుణింతాక్షర గుర్తుల్ని, ఈ అచ్చుల గుర్తుల్ని ఉపయోగిస్తూ గుణింతాల్లో వాడతాం. వాటిని మనం పదాల్లో కూడా వాడతాం. వీటిని మనం ధ్వనులు అంటాం. ధ్వనుల్లో ఎప్పుడు కూడా హల్లులన్నీ పొల్లు హల్లులు. ఎప్పుడైతే అచ్చు తోడవుతుందో దాన్ని మనం ఇది ఓ అని పలుకుతాం, నోటితో పలుకుతాం. ఆ అచ్చు హల్లు ఎప్పుడు కూడా పొల్లు హల్లు. పొల్లు హల్లుకి అచ్చు తోడైనప్పుడు వాటిని మనం నోటితో పలుకుతాము. చూడండి, ఓ అని కానీ, కా అని కానీ, యా అని కానీ, గా అని కానీ హల్లు. సంయుక్తాక్షర ద్విత్వాక్షర ధ్వనులు. ద్విత్వాక్షర సంయుక్తాక్షర ద్విత్వాక్షర ధ్వనులు ఏంటవి? మొదట చూడండి, ఎగ్జాంపుల్ అంటే ఉదాహరణ. ఉదాహరణలో ఏమిచ్చాడు? పద్మ. ఉదాహరణలో ఏమిచ్చాడు? పద్మ. పద్మలో అది డ్మ. డ్మ అనే సంయుక్తాక్షరమా ద్విత్వాక్షరమా? అది ద్విత్వాక్షరం. అంటే ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా వస్తే ద్విత్వాక్షరం. సంయుక్తాక్షరం అంటే ఒక హల్లుకు వేరే హల్లు ఒత్తుగా రావడానికి సంయుక్తాక్షరం. అంటే ఇదేంటి? సంయుక్తాక్షరం. సంయుక్తాక్షరం మొదటగా ఉన్న అక్షరం ఏంటి? ద. అంటే ద పొల్లు హల్లు. ఇంకో హల్లు ఏముంది? మ. అంటే ము అనే పొల్లు హల్లు. ము అనే పొల్లు హల్లుకి ఇంకోటి ఏముంది? ఆ. చూడండి, ద ప్లస్ మ ప్లస్ ఆ. ద ప్లస్ మ ప్లస్ ఆ. పద్మ. మా అయింది. అర్థమైందా? ద. మ ప్లస్ ఆ. ద ప్లస్ మ ప్లస్ ఆ అంటే మా. నెక్స్ట్ చూడండి, ఎత్తండి. ఎత్తండి. ఇందులో ఏముంది చూడండి, ఒత్తున్న అక్షరం ఏంటి? తా. అంటే ఇది ద్విత్వాక్షరమా సంయుక్తాక్షరమా? ద్విత్వాక్షరం. అంటే తా అనే హల్లుకి తా అనే హల్లే వచ్చింది. ఇక్కడేమో దా అనే హల్లుకి మా అనే హల్లు తోడుగా వచ్చింది. ఇక్కడ దా అనే హల్లుకి మా అనే హల్లు వేరే హల్లు. ఒక హల్లుకు వేరే హల్లు వచ్చింది కాబట్టి ఇది సంయుక్తాక్షరం. ఇది ఒక హల్లుకు అదే హల్లు తోడుగా వచ్చింది కాబట్టి ద్విత్వాక్షరం. ఇప్పుడు చూడండి, ద్విత్వాక్షరం మొదట హల్లు ఏంటి? మొదటగా వచ్చిన హల్లు ఏంటి? థ. ట. ఇంకో హల్లు కూడా అదే ట ప్లస్ ట. ప్లస్ ఇక్కడ ఏముంది? అచ్చు గుర్తే ఉంది, తలకట్టు ఉంది. అంటే ప్లస్ ఆ అంటే థ. ట ప్లస్ ట ప్లస్ ఆ థ. నెక్స్ట్ సాధ్వి. ఇందులో ఒత్తున్న అక్షరం ఏంటి? ద్వి. ఇందులో ఒత్తున్న అక్షరం ఏంటి? ద్వి. ఇది ద్విత్వాక్షరమా సంయుక్తాక్షరమా? ద్విత్వాక్షరం అంటే ఏమనుకున్నాం? ఒక హల్లుకు అదే హల్లు తోడుగా రావడాన్ని ద్విత్వాక్షరం అంటాం. సంయుక్తాక్షరం ఒక హల్లుకు వేరే హల్లు ఒత్తుగా రావడాన్ని సంయుక్తాక్షరం. ఒక హల్లుకు వేరే హల్లు. చూడండి, దా అనే హల్లుకు వా అనే హల్లు వేరే వచ్చింది. దా అనే హల్లుకు వేరే హల్లు వా అనే హల్లు ఒత్తుగా వచ్చింది. దీన్ని ఏమంటారు? సంయుక్తాక్షరం అంటారు. మొదట ఉన్న హల్లు ఏంటి? ఎప్పుడు కూడా మొదటి హల్లు రాసుకోవాలి, ద. నెక్స్ట్ ఇంకో హల్లే ఉంది, వ. ఇప్పుడు ఇక్కడ ఏముంది? పైన అచ్చుల గుర్తే ఉంది, గుడి. అంటే ఈ. అంటే ఇది. ఇక్కడ చూడండి, తలకట్టు, ఇక్కడ తలకట్టు. ఇక్కడేముంది? గుడి. అంటే ద్వి. ఇది ద్వి. ద ప్లస్ వ ప్లస్ గుడి ఈ. ద్వి అంటే సాధ్వి. ఇక్కడ ఉండేది సంయుక్తాక్షరం. ఒక హల్లుకు వేరే హల్లు ఒత్తుగా రావడాన్ని సంయుక్తాక్షరం అంటారు. ఇందులో ఉన్న ఎన్ని ధ్వనులు వచ్చినాయి? ఇక్కడ ఇందులో ఎన్ని అక్షరాలు వచ్చినాయి? 3 అక్షరాలు. దునే ఒక హల్లు వచ్చింది, వా అనే ఒక హల్లు వచ్చింది, గుడి. గుడి ఏం చూపిస్తుంది? ఈ అని అచ్చుని చూపిస్తుంది. కాబట్టి దు వ ప్లస్ ఈ. దు ప్లస్ వ ప్లస్ ఈ. ద్వి. అంటే ఇక్కడ 3 అక్షరాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ కూడా మనకి 3 అక్షరాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ కూడా 3 అక్షరాలు కనిపిస్తున్నాయి. మొదట మనం యా అనే అక్షరానికి ఏం రాసాము? యా అనే అక్షరానికి
య. రెండు ధ్వనులే కనిపించినాయి. య ప్లస్ ఆ అంటే తలకట్టు, రెండు ధ్వనులు. ఇక్కడ ఒత్తుల దగ్గరికి వచ్చేసరికి ఎన్ని ధ్వనులు వచ్చినాయి? 3. అంటే ద్విత్వాక్షరానికి సంయుక్తాక్షరం 3 ధ్వనులు. అదే మనం సంశ్లేషాక్షరం రాసామనుకోండి, ఒకటి కంటే ఎక్కువ ఉన్న వాటిని సంశ్లేషాక్షర ధ్వనులు అంటాం. అంటే అక్కడ 2 కూడా రావచ్చు. ఒకటి కన్నా ఎక్కువ ఒత్తులు చేరడాన్ని సంశ్లేషాక్షరం అంటాం. అంటే అక్కడ మనకి స్త్రీ అనుకోండి, చూడండి స్త్రీ. చూడండి ఫస్ట్ ఉన్న అక్షరం ఏంటి? స ప్లస్ త ప్లస్ ర. ఇక్కడ ఏముంది? గుడి దిద్దు ఉంది. గుడి దిద్దు అంటే ఏంటి? ఈ. ఇది గుడి దిద్దు. అర్థమైందా? స్త్రీ. ఇది సంశ్లేషాక్షరం అంటే ఏంటి? చూడండి 1 2 3 4 వచ్చినాయి. ఇక్కడేమో వీటికి 3 వచ్చింది, దానికి ఏమో 2 వచ్చినాయి. అంటే ఇక్కడ ఒక యా అనే అక్షరానికి 2 వచ్చినాయి, అంటే 2. ఇక్కడ య ప్లస్ ఆ. అదే ఇక్కడ ద మ ప్లస్ మ ఆ అంటే 3 వచ్చినాయి. అక్కడ 2 వచ్చినాయి, ఇక్కడ 3 వచ్చినాయి, ఇక్కడికి వస్తే 4 వచ్చినాయి. 4 రావచ్చు, 5 రావచ్చు. అర్థమైందా? అంటే ఏంటి? ఇదేమో పొట్టి ధ్వని, యా అనే హల్లుకి ఉండే ధ్వని. యా అనే హల్లుకి య ప్లస్ ఆ అనే 2 అక్షరాలు కలిసి ఉంటాయి. అదే మనం ద్విత్వాక్షరం దగ్గరికి వస్తే 3 అక్షరాలు కలిసి ఉంటాయి. కాబట్టి ఒకటే హల్లు ఉంటుంది అక్కడ. ద్విత్వాక్షరంలో ఒకే హల్లు. చూడండి ఇక్కడ చూడండి, త ప్లస్ తు అంటే ఒకే హల్లు వచ్చింది. తా అంటే తా అంటే తా అనే హల్లుకి తా అనే హల్లు ఒత్తుగా వచ్చింది. అంటే 2 ఒకటే ఉన్నాయి. ప్లస్ ఇక్కడ అచ్చేంటి? ఆ అని వచ్చింది. అదే సంయుక్తాక్షరం దగ్గరికి దా అనే హల్లుకు వా అనే హల్లు తోడుగా వచ్చింది. అంటే ఏంటి? ఇక్కడ వేరే హల్లు వచ్చింది. అంటే ఇక్కడ 1 2 3 అక్షరాలు వచ్చింది. ఇక్కడ స్త్రీ అంటే ఒక హల్లు కన్నా ఎక్కువ హల్లులు ఉంటే దాన్ని సంశ్లేషాక్షరం అంటారు. ఇక్కడ చూడండి ఎన్ని వచ్చినాయి? 1 1 2 3 హల్లులు ఉన్నాయి. స ప్లస్ త ప్లస్ రు ప్లస్ ఈ అని అచ్చు. ఈ అంటే దిగ్గ, గుడి దిగ్గ ఉంది. వీటిని మనం ఏమంటామో? ధ్వనులు అంటాం. వీటిని ఏమంటామో? ధ్వనులు అంటాం. హోంవర్క్ గా కొన్ని వేరే అక్షరాలకు సంబంధించిన ధ్వనులు కూడా ఇస్తాను, వాటి మీరు హోంవర్క్ చేసి పంపించండి. ఇక్కడ చూడండి అమ్మా, వర్గాక్షరాలు. వర్గాక్షరాలు అంటే ఇది చూడండి. కావర్గము అంటే కావర్గంలో ఎన్ని అక్షరాలు ఉన్నాయి? ప్రతి వర్గంలో కూడా 5 వర్గాక్షరాలు 5. క చ ట త ప వర్గాక్షరాలని 5. కచ్చట తప్పులు వర్గాక్షరాలని 5. క చ ట త ప. ప్రతి వర్గానికి ఎన్ని అక్షరాలు ఉన్నాయి? 5 అక్షరాలు ఉంటాయి. ప్రతి వర్గానికి కూడా ఎన్ని అక్షరాలు ఉన్నాయి? 5 ఉంటాయి. చూడండి క వర్గానికి క ఖ గ ఘ ఇ ఞ. చ వర్గానికి చ ఛ జ ఝ ఇని. ట వర్గానికి థ థ డ ఢ ణ. థ వర్గానికి థ థ ద ధ న. ప వర్గానికి ప ఫ బ భ మ. ఇవి వర్గాక్షరాలు అంటారు వీటిని. అంటే ఈ వర్గాక్షరాలు మనం ఎక్కడ ఏం చేయాలి? ఇట్లా కొన్ని వాక్యాలు ఇస్తే ఈ వాక్యాల్లో ఏ వర్గానికి సంబంధించిన అక్షరాలు ఎక్కువగా ఉన్నాయో చూసుకోవాలి. కా వర్గానికి కక్క గగ్గ ఇన్యాలు ఎక్కువ ఉన్నాయా? చచ్చ జజ్జ నీళ్ళు ఎక్కువ ఉన్నాయా? టాట డడ్డ నాకు సంబంధించిన అక్షరాలు ఎక్కువ ఉన్నాయా? తాత దద్ద నాకు సంబంధించిన అక్షరాలు ఉన్నాయా? పాప బాబా మాకి. చూడండి బలరాం. బలరాం అనేది ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఇక్కడ బలరాం అంటే ఇదేంటి? ఏ వర్గం? పా వర్గం. ఇదేం వర్గం? పా వర్గం. బలరాం. లా లా లేదు, రా రా లేదు. మా మా కూడా చూడండి ఇక్కడ మా మా బలరాం. నెక్స్ట్ మంచి అంటే చి, ఈ వర్గం. నెక్స్ట్ ఫలాలు. చూడండి లా లేదు, లా. కోసం క. సం సా లేదు. పల్లెలో మళ్ళీ పా. లా లేదు. తో తో అంటే ఇదిగోండి ఇక్కడ. టా టా అంటే ఇక్కడ. నెక్స్ట్ కు అంటే ఇది మళ్ళీ కా వచ్చింది, మళ్ళీ ఇంకో సెకండ్ టైం వచ్చింది కా. పోయాడు మళ్ళీ వచ్చింది పా. మళ్ళీ యా యా లేదు. డు డు అనేది ఇక్కడ వచ్చింది. నెక్స్ట్ తోటలో మళ్ళీ ఇంకొక సర్కిల్ గీద్దాం. టా టాట ఇంకొక సర్కిల్ గీద్దాం. లో లో లేదు. పా మళ్ళీ ఇంకొక సర్కిల్ గీద్దాం. నెక్స్ట్ మా మా కూడా ఇంకొక సర్కిల్ గీద్దాం. పాము ను నుకి ఇక్కడ గీద్దాం. ను చూసి చూసి కూడా మళ్ళీ ఇంకొక సర్కిల్ గీద్దాం. సి లేదు. భా భా ఇక్కడ గీద్దాం. యా లేదు. మళ్ళీ పా పాకి ఇంకొక సర్కిల్ గీద్దాం. పా డా డాకి ఇంకొక సర్కిల్ గీద్దాం. డు ఇంకొక సర్కిల్ గీద్దాం. చూడండి ఎన్ని వచ్చినాయి? ఎందులో ఎన్ని ఎక్కువ వచ్చినాయి?
ఇందులో కా 2 సార్లు వచ్చింది. కా అనేది 1 2 చూడండి, ఇక్కడ కా వచ్చింది, ఇక్కడ కా వచ్చింది. అంటే 2 టైమ్స్. కా వర్గంలో అక్షరాలు ఎన్నిసార్లు వచ్చినాయి? 2 సార్లు వచ్చినాయి. నెక్స్ట్ చా వర్గంలో అక్షరాలు ఎక్కడ వచ్చినాయి? కోసం, మంచి, చా ఇక్కడ వచ్చింది. నెక్స్ట్ చూ అంటే ఇక్కడ చా వర్గంలో ఒక అక్షరమే 2 టైమ్స్ వచ్చింది. కా వర్గంలో ఒక అక్షరమే 2 టైమ్స్ వచ్చింది. నెక్స్ట్ టా వర్గంలో అక్షరాలు చూడండి, టా ఇక్కడ తా ఇక్కడ ఒక చోట వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ అంటే 2 టైమ్స్ వచ్చింది. మళ్ళీ దా కూడా చూడండి, ఇక్కడ ఒక చోట వచ్చింది, ఇక్కడ ఒక చోట వచ్చింది, ఇక్కడ అంటే 3 టైమ్స్ వచ్చింది. దా అంటే 2 + 2 అంటే ఈ 2 అక్షరాలే వచ్చినాయి. ఇందులో కా అన్న ఒక అక్షరం వచ్చింది, ఇందులో చా అన్న ఒక అక్షరం వచ్చింది, ఇందులో టా అన్న 2 అక్షరాలే వచ్చినాయి. టా డా అన్న అక్షరాలు. నెక్స్ట్ తా వర్గంలో ఏ అక్షరాలు వచ్చింది? తా నా. నెక్స్ట్ పా వర్గంలో ఎన్ని అక్షరాలు? పా పా బా భా మా. అంటే ఇందులో ఏ వర్గంలో అక్షరాలు ఎక్కువ వచ్చినాయి? కా వర్గంలో ఒకటే అక్షరం వచ్చింది, అంటే 2 సార్లు కూడా ఒకే అక్షరం వచ్చింది. చా వర్గంలో కూడా 2 సార్లు ఒకటే అక్షరం వచ్చింది. టా వర్గంలో ఇక్కడ టా డా అన్న అక్షరాలే 5 సార్లు, మొత్తం ఇది 2 సార్లు, ఇది 3 సార్లు వచ్చింది. నెక్స్ట్ తా వర్గంలో తా అనేది 2 సార్లు వచ్చింది, నా అనేది ఒకసారి. ఇక్కడ పా వర్గం చూడండి, మొత్తం పా అనేది ఇక్కడ 4 టైమ్స్ వచ్చింది, 5 టైమ్స్, 6 టైమ్స్, 7 టైమ్స్, 8 9 మొత్తం పా వర్గ అక్షరాలు వచ్చాయి. అంటే ఏ వర్గం అక్షరాలు ఎక్కువ ఉన్నాయి? పా వర్గ అక్షరాలు ఎక్కువ ఉన్నాయి. పాప బాబ మా. ఇందులో ఉన్న అక్షరాలు ఏంటి? ఏ వర్గం? పా వర్గం. ఏ వర్గం ఎక్కువ ఉంది? పా ఫ బా భ మా. అంటే ఈ 4 అక్షరాలు కూడా వచ్చినాయి. పా వచ్చింది, ఫా వచ్చింది, బా వచ్చింది, భా వచ్చింది, మా వచ్చింది. అంటే ఈ వర్గానికి సంబంధించిన అక్షరాలు ఎక్కువగా ఉన్నాయి. కా వర్గానికి సంబంధించిన అక్షరం మనకి 2 సార్లే వచ్చింది. అది కూడా ఒక కా అన్న అక్షరమే 2 సార్లు వచ్చింది. మిగతా అక్షరాలు ఏవి కూడా రాలే. అదే చా వర్గానికి వస్తే కూడా చా అన్న అక్షరమే 2 సార్లు వచ్చింది, మిగతా అక్షరాలు రాలే. అదే తా వర్గానికి వస్తే తా డా అన్న అక్షరాలు వచ్చినాయి కానీ మిగతా అక్షరాలు రాలే. అదే తా వర్గానికి వస్తే తా నా అన్న అక్షరం వచ్చింది కానీ మిగతా రాలే. ఇక్కడికి వస్తే పా వర్గానికి వస్తే పా వచ్చింది, ఫా వచ్చింది, బా వచ్చింది, ఒత్తు భా వచ్చింది, మా వచ్చింది. ఈ పా అనే అక్షరం 4 సార్లు వచ్చింది, మా అనే అక్షరం 2 సార్లు వచ్చింది. కాబట్టి ఏ వర్గానికి సంబంధించిన అక్షరాలు ఎక్కువగా ఉన్నాయి? ఇక్కడ పా వర్గానికి సంబంధించిన అక్షరాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే ఈ వర్గాలన్నీ కూడా మనకి ఇలాగా వాక్యాల్లో ఏ వర్గానికి సంబంధించిన అక్షరాలు ఎక్కువగా ఉన్నాయో తెలుసుకోవచ్చు. అర్థమైందా? క్లాస్ వర్క్ సంబంధించిన 3 క్వశ్చన్స్ ని హోంవర్క్ ఇచ్చా, క్లాస్ వర్క్ రాయించలేదు. ఎందుకని? అసలు మీరు ఎట్లా రాస్తారు, ఎందుకంటే మీరు 5th నుంచి 6th వచ్చారు కదా, నీట్ గా రాస్తారా లేదా అన్న ఐడియా కోసం ఏం చేశారంటే క్లాస్ వర్క్ లో రాయించకుండా హోంవర్క్ లో ఇచ్చాను. ఈ రోజు ఏం చేస్తారంటే ఆ క్వశ్చన్స్ చక్కగా రాశారు. అందరూ కూడా క్లాస్ వర్క్ ని కూడా నీట్ గా చక్కగా డేటు, హెడ్డింగ్ అన్ని పెట్టేసి నీట్ గా రాశారు. ఈ రోజు మిగతా మొత్తం క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మొత్తం ఇస్తాను. అవన్నీ కూడా మీరు క్లాస్ వర్క్ లో చక్కగా రాయండి. న్యూ నోట్బుక్ తీసుకోండి, 200 పేజెస్ రూల్ నోట్బుక్, సింగిల్ రూల్ నోట్బుక్ తీసుకొని చక్కగా రెడ్ లైన్ మీద లెసన్ నేమ్ పెట్టండి, డేట్ వేయండి, కవి పేరు రాయండి. నేను ఇచ్చాను కదా మీకు నోట్బుక్, ఆ విధంగా కవి పేరు రాయండి. రాసి చక్కగా ఒక క్వశ్చన్ కి రెడ్ పెన్ తో రాయండి, ఆన్సర్ బ్లూ పెన్ తో రాయండి. రెడ్ పెన్ లేకపోతే క్వశ్చన్ బ్లాక్ పెన్ తో కానీ బ్లూ పెన్ తో కానీ రాసి ఆన్సర్ ని బ్లాక్ పెన్ కానీ బ్లూ, అంటే ఒకటి బ్లాక్ ఒకటి బ్లూ అట్లా ఉండేది చూసుకోండి. రెడ్ పెన్ ఉంటే రెడ్ పెన్ తో రాయండి. అర్థమైనా? అట్లా క్వశ్చన్స్ అన్ని కూడా రాయండి. క్లాస్ వర్క్ లో నీట్ గా మిస్టేక్స్ లేకుండా రాయండి.